స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు వాక్యాన్ని చదువుకున్నారా? దేవుడు మీ అందరినీ బలపరిచారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీరు బైబిల్ గ్రంథాన్ని చదవకపోతే ఇప్పుడైనాను మోకరించి ప్రార్థన చేసుకుని మీ ఫోన్లో, ఒకవేళ మీ ఆఫీసులో కావచ్చు, మీ ఎక్కడున్నా సరే చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ బైబిల్ లేకపోతే చేతిలో బైబిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బైబిల్ గ్రంథాన్ని చదువుకోవాలని మీకు తెలియచేస్తూ, తద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఈ దిన నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నాను సరే, వాక్యం ద్వారా మాట్లాడే దేవుడే నేను ప్రకటిస్తున్నాను నజరేయుడైన యేసు క్రీస్తు, ఆయన నిన్ను విడవడు అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. హోషియా గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలమునే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. యూదావారును 11వ వచనం కూడా నేను చదువుతున్నాను. యూదావారును 11వ వచనం. యూదావారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకుని తమపై నొకనినే ప్రధానిగా నియమించుకొని తామున్న దేశములో నుండి బయలుదేరుదురు. ఆ యెజ్రెయేలు దినము మహా ప్రభావము గల దినముగా నుండును. దేవునికి స్తోత్రం. ఒక దినం రాబోతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటంటే, ఒకవేళ అనేక మంది ప్రజల విస్తరించిన ఇశ్రాయేల్ ప్రజలట విస్తారముగా అమితం లెక్కలేని సముద్రపు ఇసుక రేణువలే అయినప్పటికీ లోకంలో ఉన్న ప్రజలు అంటారట, మీరు నా జనులు కాదు, మీరు మా మతస్థులు కాదు, లేదా మీరు అన్యులు, వ్యతిరేకంగా నిన్ను దూషించవచ్చు, ఫలానా వాళ్ళు దేవుడిని నువ్వు నమ్ముకున్నావు నిన్ను అనొచ్చు. అయితే ఒక దినం రాబోతుందట, నువ్వు జీవం గల దేవుని కుమారుడట. అంటే నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. ఏమంటే, నీవు జీవము గల దేవుని కుమారుడిని అని నువ్వు చెప్పగలగాలి. అప్పుడు ఒక దినం రాబోతుందట, ఏమంటున్నాడంటే, ఇజ్రాయేల్ దినం మహా ప్రభావము గల దినముగా ఉంటుందట. ఒక దినం రాబోతుంది, మరి ప్రపంచమంతా ఆయన తెలుసుకున్నప్పుడు, మరి నీవు పై స్థితిలో ఉన్నప్పుడు, దేవుడు నిన్ను దీవించినప్పుడు, నీ లెక్కట ఇసుక రేణువులు అంతా ఈ దినం ఒకవేళ కొద్దిగా మందిగా ఉండొచ్చు అని, మరి లెక్కలేని ఎన్నికలేని వాడిగా ఒకవేళ ఉండొచ్చు. అయితే నిన్ను దేవుడు విస్తరించబోతున్నాడు, ఇసుక రేణువుల వలె నిన్ను హెచ్చించబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ దినం ఒకవేళ నిన్ను అనేక మంది క్రైస్తవుల్ని కావచ్చు, మరి దేవుడు నమ్ముకున్నందుకు క్రైస్తవుల్ని చులకన చేస్తూ మాట్లాడచ్చు. అయితే వారందరూ నోరు మూసుకునే రోజు రాబోతుంది. ఆ దినం మరి దేవుని తీర్పు దినం కనుక ప్రతి ఒక్కరూ మీరు ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసంలో ముందుకు సాగండి. మరి దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, అందరూ ఇలా అంటున్నారు కదా అని విశ్వాసం నుంచి తొలగిపోవద్దు. మీరు ధైర్యంగా నిలబడి మరి విశ్వాసంలో ముందుకు కొనసాగించి, మరి నీవు ఏమంటాడంటే, ప్రధానుని అంటే నేను ఒకరిని ప్రధానిగా నియమితే మన జీవితంలో ప్రధానమైన వాడు యేసుక్రీస్తును ఒకవేళ ప్రతిష్ఠించుకోగలిగితే వీటన్నిటిని నువ్వు జయించగలుగుతావు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వాగ్దానం చేస్తున్నాం. అవును తండ్రి, అనేక మంది అనేక రకాల అవమానపరచవచ్చు, నిందించవచ్చు, హింసించవచ్చు, ఆయన చెడ్డగా మాటలు పలకొచ్చు. మా జీవితంలో నిన్ను ప్రధానిగా మేము ప్రతిష్ఠించుకున్నాం ప్రభువా. మేము నీ కుమారులమై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది కనుక మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. వాగ్దానం మా జీవితంలో జరిగిస్తున్నాం, నమ్ముతున్నాం. ఎంతమంది ప్రజలు ప్రభువా నిందలు అవమానాలకు పోరాడుతున్నారు, వారందరినీ
మీరు కనికరించండి, కృప చూపించండి. నీ రాకళ్ళు ఆ మహాదినములో మమ్మల్ని హెచ్చించబోతున్నాం నమ్ముతున్నాం. దినం ప్రభు ఎవరైతే రోగులై ఉన్నారో వారందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. నేను హాస్పిటల్లో ఉన్న వారిని, అలాగే తండ్రి బెడ్ రిడన్ అయిపోయిన వారిని అందరినీ కూడా మీరు కనికరించండి, కృప చూపించండి. అలాగే ప్రభు యవనస్తులు ఉన్నారు, చక్కటి సంబంధాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం లేని గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరు ఏ అవసరతలు ఉన్నారో ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని, సన్మార్గంలో నడిపించమని ప్రార్థిస్తూ దినం నీ బిడ్డలు నేనా ఎవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజు జరిపించుకుంటారో వారందరి జీవితాల్లో నీ కృపనుంచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకలు సమస్తంలో మీరే తోడండి, మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది అని బిడ్డలారా, ప్రభు మన అందరినీ బలపరిచారు నమ్ముతున్నాను. మరి క్రీస్తు కొరకు మీరు నిలబడండి, క్రీస్తులో ముందుకు సాగండి. తద్వారా దేవుడు నిన్ను ఈ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.